2002లో నోటిఫికేషన్ టీజీపీఎస్సీ జూనియర్ లెక్చరర్ నియామకాలకు సంబంధించి నేను సెలెక్ట్ అయ్యానన్న. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, ఈవెన్ కాలేజ్ అలాట్మెంట్ కూడా అయిపోయింది. 2022లో నోటిఫికేషన్ వచ్చి కూడా ఇప్పటి వరకు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో లేట్ జరిగింది. సో ఈ ప్రభుత్వంలో కూడా సంవత్సరం నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం. గాంధీ భవన్ ముఖాముఖి గాని, అందరు మంత్రులను గాని, అందరు అధికారులను గాని తిరుగుతూనే ఉన్నాము. ఇంటర్మీడియట్ అధికారులు చాలా ఫాస్ట్ గా పనిచేసి వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అంటే రెడీగా పెట్టారు. కానీ సీఎం గారు వచ్చి మా అపాయింట్మెంట్లు ఇవ్వాల్సి వస్తుంది. సో వారి కోసము మమ్మల్ని ఆపుతున్నారు. ఇప్పటి వరకు మాకు అపాయింట్మెంట్లు ఇవ్వలేదు. సో ఇస్తాం 3 సంవత్సరాల నుంచి రేపు మాపు అంటున్నారు. డేట్లు మారుతున్నాయి కానీ మాకు అపాయింట్మెంట్ రావడం లేదు. దివ్యాంగులు మాలాగా ఉన్నటువంటి ఇబ్బందులు, చాలా కష్టపడి పిహెచ్డి చేసి ఒక ఉద్యోగం సంపాదించుకున్నాను. మాకు ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు. సో అటు ప్రైవేట్ జాబ్కి వెళ్ళలేక ఇది గవర్నమెంట్ జాబ్ రేపు వస్తుంది, మాపు వస్తుంది, అపాయింట్మెంట్ వస్తుందని వెయిట్ చేస్తున్నాము. డిఎస్సి 50 రోజులు పూర్తి చేశారు, గురుకుల కూడా తొందరలో పూర్తి చేశారు, ఇంజనీరింగ్ పోస్టులు కూడా తొందరగా పూర్తి చేశారు. కానీ జూనియర్ లెక్చర్ అపాయింట్మెంట్ మాత్రం గత 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని వెయిట్ చేపిస్తూనే ఉన్నారు. అందరికీ ఎందుకంటే ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు పెద్దపీట వేస్తుందని శాంతియుతంగా మేము అడుగుతున్నాం వినతి పత్రాలతోటి. ఈవెన్ వికలాంగులైనా కూడా అందరి దగ్గర వెళ్ళారు, దాదాపు అందరి దగ్గర వెళ్ళాం. అయినా కూడా ఇస్తామంటున్నారు, ఇవ్వట్లేదు. సో ప్రభుత్వం నా యొక్క సమస్య అంటే నాతో పాటు 1392 మంది అభ్యర్థులు ఉన్నారు. సో వారికి నాకు మొత్తానికి సీఎం గారు తొందరలో ఒక అపాయింట్మెంట్ డేట్ అనౌన్స్ చేసి మా అందరికి అపాయింట్మెంట్లు ఇవ్వాలని వచ్చామన్నా. అందులో భాగంగా సీఎం గారు ఇక్కడ ఉంటారు, అలానే మా వేమేంద్ర గారు ఉంటారు, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అందరూ ఇక్కడ ఉంటారు. కాబట్టి మా సమస్య కనీసం తెలుసుకుంటారని చెప్పేసి రావడం జరిగింది. అలానే నాలాగా దివ్యాంగులు చాలా మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. వారిని ఈ ప్రభుత్వాలు అందరూ కూడా పెన్షన్ తో మాత్రమే చూస్తున్నాయి. వాళ్ళకు కూడా నాలెడ్జ్ ఉంది, వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళకు కూడా ఉద్యోగాలు కావాలి. ఎంతసేపు వారు ప్రభుత్వం మీద ఆధారపడాలని కోరుకోవడం లేదు, ప్రభుత్వ పన్ను తినాలని కోరుకోవడం లేదు. ప్రభుత్వానికే అదొక ఉద్యోగ ఉపాధి కల్పిస్తే ప్రభుత్వానికే పన్ను కట్టే స్థాయికి చేరాలని వారు కోరుకుంటున్నారు. ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం రోజు ఒక దివ్యాంగురాలైనటువంటి రజనీకి మొట్టమొదటి ప్రమాణ స్వీకారం ఎట్లయితే ఇచ్చారు, అలానే రాష్ట్రంలో చాలా మంది దివ్యాంగులు ఉన్నత విద్య చదివి ఉన్నారు. వారి కనుక ఉద్యోగ ఉపాధి కల్పిస్తే వారి కాళ్ళ మీద వాళ్ళు, కుటుంబం మీద ఆధారపడకుండా వారి కాళ్ళ మీద వాళ్ళు సొంతంగా బతకడానికి వీలవుతుంది. అంటే అలానే ఆలోచించాలని కోరుకుంటున్నామన్నా. ఇప్పుడు ఒక మనిషి సాయం లేకుండా అసలు మీరు కనీసం కూడా ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, ఏమీ చేయలేని పరిస్థితి. మరి అట్లాంటివి ఇప్పుడు ఈ 14 నెలల కాలంలో, కాంగ్రెస్ వచ్చిన 14 నెలల కాలంలో మరి ఎన్నిసార్లు వచ్చారు, ఎంతమంది మంత్రులు కలిసారు? వచ్చినటువంటి అందరూ మంత్రులు కలిసి వచ్చారు, ఆల్మోస్ట్ అందరినీ. అంటే ఎన్నిసార్లు? ప్రతిసారి గాంధీ భవన్ సెక్రటరియట్ అపాయింట్మెంట్ తీసుకోవడము, కలవడము, ఈ యొక్క అపాయింట్మెంట్ సంబంధించి ఏ అధికారి అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ విద్యాశాఖ, ఇంటర్మీడియట్, తర్వాత అందరినీ కలవడం జరిగింది. సీఎం సెక్రటరీ మాణిక్యరాజన్ కూడా కలవడం జరిగింది. అందరు కూడా ఇస్తాము తొందరలో అంటున్నారు, ఆ డేట్లు మారుతున్నాయి. తొందరలో అంటున్నారు, డేట్లు మారుతున్నాయి. కనీసం ఓకే లేదా, ఎన్నిసార్లు వస్తారు అంటున్నారు, మళ్ళీ డేట్లు మారుతున్నాయి. సో మరి మాకంటే ముందు ఎన్నో రిక్రూట్మెంట్ మాకంటే తర్వాత వచ్చినాయి, కానీ వాళ్ళు తొందరగా కంప్లీట్ చేసి పడేసి మరి మాది ఎందుకు? అలానే ఇంటర్మీడియట్ వ్యవస్థలో కూడా ఫ్యాకల్టీ కొరత ఉంది, వారికి కూడా నాణ్యమైనటువంటి విద్య అవసరం. సో కాబట్టి మాకు తొందరగా ఇవ్వాలని చెప్పేసి మేము కోరినాం. కానీ ప్రభుత్వాలు మమ్మల్ని చూసి సానుభూతి ప్రకటిస్తాయి, కానీ అపాయింట్మెంట్ ఇవ్వరు. మాకు కావాల్సిన సానుభూతి కాదు. దివ్యాంగులు అంటే సానుభూతి, అబ్బా బాగా చదువుకున్నావు, వెరీ గుడ్ అనేది కాదు. అయ్యో నీకు ఇట్లా కాదు, మాకు ఉద్యోగం, నేను చదువుకున్నాను, ఎగ్జామ్ రాశాను, మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. దానికి సంబంధించి మేము అడుగుతున్నాము. అంతేగాని స్పెషల్ గా మాకు ఉద్యోగం ఇవ్వండి, రూల్ అతిక్రమించి ఉద్యోగం మేము అంటలేదు. అందరికీ ఎలాగైతే మీరు గ్రూప్ 1, గ్రూప్ 2 ఎలాగైతే భర్తీ చేశారో మాకు కూడా న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఉద్యోగం ఇవ్వమని, అపాయింట్మెంట్ ఇవ్వమని కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఒక దివ్యాంగులు అయి ఉండే కనీసం ఇప్పుడు 35 సంవత్సరాల వయసు ఉంటుంది, ఎంతో కష్టపడి ఉంటారు, ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొని ఉంటారు. ఇప్పుడు మీరు ఈ ఒక పిహెచ్డి చేసి ఒక గవర్నమెంట్ ఉద్యోగం సాధించే స్థాయి దాకా వచ్చారు. అసలు మీరు ఎదుర్కొన్నటువంటి అవమానాలు గానీ, మీరు పడినటువంటి కష్టం గానీ కొంచెం చెప్పగలుగుతారా? అంటే మొట్టమొదటిగా పోలియో రాగానే దాదాపుగా దివ్యాంగుల పరిస్థితి ఎలా ఉంటదంటే, వీడి పని అయిపోయింది, చనిపోతాడు, లేకపోతే ఎంతకాలం అంటే కుటుంబానికి భారం, చదివించి కూడా వృధా, చదువుకోలేడు, స్కూల్ మెట్ ఎక్కలేడు, చాలా అవమానాలు భరిస్తుంటాం. తర్వాత మమ్మల్ని ఎవరైనా తీసుకెళ్ళిన ప్రాబ్లమే, చాలా ఇబ్బంది. అలానే తోటి స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా వీళ్ళు కష్టమమ్మా చదువుకోలేరు అని చెప్పేసి అవమానాలు పరిస్థితుంటారు. అవన్నీ తట్టుకొని కూడా 10th, ఇంటర్, డిగ్రీ, పీజీ, పిహెచ్డి వరకు వచ్చడం జరిగింది. ఒకవేళ ఈయన చదువుకున్నా కూడా ఉద్యోగం రాదు, ఎవరిస్తారు? ఆయన ఏం చేయగలుగుతాడు?
ఎవరు ప్రైవేట్ లో ఉద్యోగం ఇస్తారు అని ఉంటది. కానీ జైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఈ భారతదేశాన్ని వెళ్ళినటువంటి వారు, తెలంగాణ ప్రభుత్వాన్ని రావడానికి కారణం జైపాల్ రెడ్డి గారే. కాబట్టి చాలా కష్టాలు ఎదుర్కొని వచ్చాము. మాకు తప్పకుండా అపాయింట్మెంట్ ఇవ్వాలి.